హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదండి. ఎందుకో నేను బ్యాగ్ వెతుకుతుంటే ఒకటైతే నేను చదువుకునేటప్పుడు ఒక డైరీ అయితే కనిపించింది. అందులో అయితే కొన్ని మనం చదువుకునేటప్పుడైతే కొన్ని మనమైతే లేఖలైతే రాసుకుంటాం గదా! లవ్ స్టోరీస్ కానీ, సెంటిమెంట్ కవితలు గానీ అవి ఇలా రాసుకుంటాం గదా! బట్ నేనెందుకో ఒక పేజ్ అయితే ఓపెన్ చేసినప్పుడు ఒక 3 పాయింట్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా మనసుకైతే గుచ్చుకున్నాయన్నమాట. బట్ ఎందుకో మీకు చెప్పాలనేసి అనుకున్నాను. ఏం లేదండి. ఒకటైతే ఒక ఫస్ట్ ఏంటంటే, మా ఫ్రెండు తన లైఫ్‌లో జరిగిందేంటంటే, కొంచెం చాలా అంటే చాలా ఇష్టపడ్డది ఒకతన్ని. బట్ అతనైతే చాలా యూజ్ అండ్ త్రో లాగా చేసుకొని ఎళ్ళిపోయాడనమాట. బట్ ఆ అమ్మాయికైతే నేను ఆ అమ్మాయి గురించయితే 3 వాక్యాలైతే రాశాననమాట. అర్థం చేసుకొని ప్రేమించాలి కానీ, ప్రేమించి అర్థం చేసుకోవద్దు అనేసి రాశాననమాట. ఇంకోటి ఏంటంటే, మనస్ఫూర్తిగా ప్రేమించాలి కానీ, మనస్సాక్షిని చంపుకొని ప్రేమించవద్దు. మరణంలో కూడా తోడుండడానికి ప్రేమించు. కానీ మధ్యలో వదిలేసేవాడిని ప్రేమించకు అనేసి రాశాననమాట. బట్ ఆ అమ్మాయి ఎక్కడుందో, ఏం చేస్తుందో బట్ ఇప్పటివరకైతే నాకైతే టచ్‌లో లేదనమాట. బట్ ఆ అమ్మాయి కోసమైతే ఈ వీడియో.